జనసేన నుంచే మొదలైందని అనుకోవాలి. ఎందుకంటే ఫలితాల్లో చాలా మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకత ఫలితాలు వచ్చాయి, నివేదికలు వచ్చాయి అంటున్నారు. ఎక్కువ శాతం మంది పైన తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయని అంటున్నారు. బట్ పార్టీ లైన్ అది కాదు కదా. మరి ఎందుకు ఎమ్మెల్యేలు జనసేన పార్టీలో చేరే ముందే పార్టీ రూల్ ఏంటి, లైన్ ఏంటి తెలుసుకునే కదా జాయిన్ అవుతారు? మరి వచ్చిన తర్వాత ప్యూర్ పాలిటిక్స్ లో ఎందుకు ఉండకుండా ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారంటారు? అంటే ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలు పొత్తుతో వచ్చిన రాజకీయ పార్టీ ఇప్పుడు వీరశేఖర్ గారు చెప్పినట్టయితే వాళ్ళు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే లేదా అదే విధంగా మేము పోరాడతాం, మేము సొంతంగా ఒంటరిగా వెళ్తాం అంటే డిఫరెంట్. మనం భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి, వాళ్ళతో కలిసి వెళ్ళాలి. ఆల్రెడీ పొల్యూట్ అయిన రాజకీయ వ్యవస్థ, ఆ రాజకీయ వ్యవస్థలోనే మీరు ఒక భాగం కూడా ఉన్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ విధమైన విధానాలు లేవు కదా. వాళ్ళ ఎజెండా వేరు, వాళ్ళ ఇది వేరు, వీళ్ళ ఎజెండా వేరు. ఇప్పుడు ఇదేం స్వచ్ఛంద సంస్థ అయితే కాదు కదా. జనసేన అనేది స్వచ్ఛంద సంస్థ కాదు, ఖచ్చితంగా రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ పైగా దశాబ్దాలుగా ఉన్న ఇతర పార్టీలతో పొత్తుతూ ఉంది. సో ఖచ్చితంగా అదంతా చూసుకుంటూ కూడా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. నేను ఒక్కనే ఇలా వెళ్తానంటే ఆ పార్టీ మింగేస్తాను. ఈ పార్టీ జనసేన పార్టీ ఉండే పరిస్థితి ఉండదు. నేను స్వచ్ఛంద సంస్థలాగా వెళ్తానంటే ఒక పక్కన అదే నియోజకవర్గంలో వేరే పార్టీకి డామినేట్ చేస్తా ఉంటే ఈ జనసేన యొక్క ఎజెండాని కానీ జనసేన సిద్ధాంతాలను కానీ మీరు చెప్పిన క్లియర్ పాలిటిక్స్ కానీ తీసుకువెళ్ళాలంటే అనేక ప్రతిబంధకాలు ఉంటాయి. వాటన్నిటిని ఎదుర్కొంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. నిరంతరం ప్రజల్లోనే ఉండాలి, నిరంతరం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడే ఉండాలి, రోజు అదే చేయాలి. క్లియర్ పాలిటిక్స్ అంటే ఆ పరిస్థితి ఉందా? రోజు మానిటరింగ్ చేయగలము మనం? ఇప్పుడు పక్కన ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు, నేను అనేది అవినీతి అనేది పక్కన పెట్టండి, అసలు వాళ్ళకి కావాల్సిన సపోర్టు, వాళ్ళు క్లియర్ పాలిటిక్స్ లేదంటే వైట్ పేపర్ లాగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి అంటే అది జరిగే పని అండి. ప్రాక్టికల్ గా ఎంతవరకు కరెక్ట్ ఏంటి? అసలు నిజంగా నేనేమంటే అంటానంటే నేను ఒక 30 years గా జర్నలిస్ట్ గా ఉన్నాను. ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్, సాక్షి టీవీలో కూడా పనిచేశాను. ఇంకా సిటీ కేబుల్, డిజీ కేబుల్ లో కూడా న్యూస్ బ్యూరోలో పనిచేశాను. అసలు ఆయన సర్వే చేయించాల్సింది ఏంటంటే ఎమ్మెల్యేలు పనితీరు కాదు నా ఉద్దేశం. వాళ్ళ పార్టీ ఎక్కడెక్కడైతే బలహీనంగా ఉంది, ఎక్కడెక్కడైతే విస్తరిస్తా ఉంది, అక్కడ నాయకులకి మనం ఏ విధంగా సపోర్ట్ చేస్తా ఉన్నాం, ఆ నాయకులకు సంబంధించి ఇంకా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని లేకపోతే రాజకీయ వ్యవస్థ సమూల మార్పుని లేదంటే మీరు చెప్పిన ఇప్పుడు అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలంటే గ్రామాన జనసేనని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. అలాంటి కార్యకర్తలు ఎవరు, అలాంటి జన సైనికులు ఎవరు? ఇప్పుడు కీర్తన గారు లాంటి వాళ్ళకి పదవి రాకపోయినా ఆయన సంతోషిస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం మారింది, అరాచకాలు పోయాయి, దౌర్జన్యాలు పోయాయి, స్వేచ్ఛగా ప్రజలు ఉంటున్నారని అనుకోవచ్చు. కానీ ఎక్కువ మంది అయితే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు పదవి కావాలని కోరుకుంటారు, ఆ పదవి ద్వారానే గుర్తింపు కావాలని కోరుకుంటారు. ఓన్లీ స్వచ్ఛంద సంస్థలాగా ఇప్పుడు మన జనగా ఆర్యవైశ్యులకు సంబంధించి కన్యకా పరమేశ్వరి దేవస్థానాలు కానీ వాళ్ళు అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు లయన్స్ క్లబ్ లో. అలాంటివి పెట్టుకొని ఉండొచ్చు. మనం వచ్చింది జనసేన పార్టీ కదా, రాజకీయ పార్టీ. ఒక పొల్యూట్ అయిన రాజకీయ వ్యవస్థలన్నింటి రాజకీయ పార్టీని కాదనుకొని ఈ పార్టీకి రావాలంటే మీ దగ్గర ఉన్న లాభకరమైన అంశాలు ఏంటి, ప్రజల్లో ఏ విధంగా పేరు చేసుకుంటారు, దాని తద్వారా వాళ్ళకి లభించే అవకాశాలు ఏంటి? కానీ వస్తాన్ గారు, ఈ సర్వేలో మంచి చెడు రెండు వస్తాయి కదా. అంటే ఇప్పుడు వాళ్ళు వృత్తిపరంగా ఏం చేస్తున్నారు, అసలు ప్రజలకు సేవ చేస్తున్నారా లేదా, అవినీతి ఆరోపణలు ఉన్నాయా లేదా, దాంతో పాటు వీళ్ళు మంచి ఉన్నారా లేదా అనేది కూడా ఈ సర్వేలో వస్తుందేమో కదా. ఒకటి రెండు ఉంటాయి కదా. సర్వేల దాకా కూడా వెళ్ళక్కర్లా. ఈ రోజు ఒక ఎమ్మెల్యే ఒక విషయంలో కీర్తన గారు ఒక పంచాయతీకి వెళ్ళారు లేదా కబ్జాలు చేశారంటే రెండో నిమిషంలో గతంలో పేపర్లో అనుకునేవాళ్ళు, ఆ పేపర్లో వస్తేనాయి, ఈ పేపర్లో వస్తేనాయి, వేరే సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. సర్వే దాకా ఉండట్లేదు. తెల్లారిపోతుంది ఆయన పలానా ఎమ్మెల్యే కాగా ఆ బ్యాక్గ్రౌండ్ ఆ కబ్జాలో ఉన్నారు, పలానా టెండర్లు దోస్తున్నారు, పలానా విధంగా చేశారనేది తెల్లారికే వచ్చేస్తుంది. ఇప్పుడు చీలిపోయిన మీడియా సాక్షిగా ఆ పేపర్లో ఈయన మీద, ఈ పేపర్లో ఆయన మీద కాదు. వాళ్ళు ఉన్నారు ఒక పక్కన జనసేనకి ప్రత్యర్థిగా సాక్షికి సంబంధించి కానీ లేకపోతే వైసీపీ అనుకూల ఛానల్స్ అయితే ఉన్నాయి, వాళ్ళందరూ కూడా బయట పెట్టేస్తారు. దానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఈ సర్వే ద్వారానే ఎమ్మెల్యేల పనితీరు వస్తుందనేది కాదు. నేననేది ఏంటంటే ఆయన సర్వే చేయించాల్సింది జనసేన కార్యకర్తలకి, నేతలకి, ఈ 10 సంవత్సరాల కాలంలో పోరాడిన వాళ్ళందరికీ కూడా తాను ఎంతవరకు సపోర్ట్ గా ఉంటున్నారు, తాను ఎంతవరకు రాజకీయంగా గుర్తింపు దాగలుగుతున్నారు, వీటి మీద సర్వే చేయించుకొని గ్రామాన, మండలంలో కానీ ఆయా నియోజకవర్గాల్లో కానీ ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ, బీజేపీ లేకపోతే ఇతర పార్టీలు డామినేట్ చేస్తా ఉన్నాయో జనసేనకు సంబంధించి వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తే ఆ జనసేన అనేది ఇంకా మరింత బలపడి
సమాజంలో మార్పు రావడానికి, లేదంటే విస్తృత స్థాయిలో గ్రామ గ్రామాల వాళ్ళు చెప్పిన అవినీతి రహిత రాజకీయ సమాజాన్ని నిర్మించడానికి దోహదపడుతుంది తప్పితే మేమేదో స్వచ్ఛంద సంస్థలాగా ఉంటాం, ఇలానే ఉండాలి, లేదా ఆ ఎమ్మెల్యే మీద చిన్న మార్పు వచ్చింది కాబట్టి ఆయన వాదించారంటే ఆ పార్టీలు మింగేస్తాయి. రాజకీయ పార్టీలు అసలే వీళ్ళకి పేపర్లు లేవు, ఛానల్స్ లేవు. ఆయా పార్టీలకు సంబంధించి ఇతర పార్టీలకు సంబంధించి ఛానల్స్ బలంగా ఉన్నాయి, మీడియా బలంగా ఉంది. ఖచ్చితంగా వీళ్ళు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ఈ ప్రజల్లో వచ్చిన ఈ మేలుకొలుపు ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే దాని మీద సర్వే చేయించి ఎలా ముందుకు వెళ్ళాలనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలని నేనైతే అంటాను. రైట్. కీర్తన గారు, జూన్లో సర్వే ఫలితాలు అధినేత బయట పెట్టనున్నారు. దీంతో అధినేత బయటపెట్టే ఈ